నమస్తే అండి, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం మన కెప్టెన్ అమెరికా కోరిక మేరకు అన్నవరం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. 1 కప్పు బన్సీ రవ్వని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కిరాణా షాప్లో బన్సీ రవ్వ అంటే ఇస్తారు. రవ్వ పైన తక్కువ ఊడి వైట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి నాకు ఎలా వైట్గా అయ్యిందో. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారో ఆ కప్పునే మెజరింగ్కి ఉంచుకోండి. ఫ్లేవర్ కోసం నేను 1/2 ఇంచు జాజికాయ, 1/2 ఇంచు పటిక, 5 ఇలాచీ తీసుకున్నాను. వాటర్ ఇలా బాగా తెల్ల కాగిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బన్సీ నూకను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉండలు కట్టు. చూడండి ఇలా ఉడికింది. ఇప్పుడు మనం 1 కప్పు పంచదారని యాడ్ చేసుకొని కింద నుండి పై వరకు మొత్తం కలుపుకుంటూ రావాలి. అందులో ఉన్న షుగర్ కరిగి మనకి స్లర్రీగా తయారవుతుంది ప్రసాదం. ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేసి 1 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి పైనుండి కింద వరకు. బెల్లం మొత్తం ప్రసాదంలో కలిసి క్యారమలైజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంతవరకు అలానే ప్రసాదాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. చూసారుగా ఈ స్టేజ్లో 1/3 కప్పు ఘీని వేసుకొని అలానే వదిలేయండి. మధ్యలో పడుతున్న ఆ హోల్స్ నుండి ఘీ అలా కిందకి వెళ్తుంది. చూసారుగా ఇలా కలుపుకోండి మొత్తం ఒకేసారి. నార్మల్ ప్రసాదంలో మనం కిస్మిస్, జీడిపప్పు యూజ్ చేస్తాం, ఇందులో అయితే యూజ్ చేయం. ముందుగా దంచి పెట్టుకున్న సుగంధ ద్రవ్యాన్ని ఇప్పుడు యాడ్ చేయండి. అసలు దీన్ని దంచుతున్నప్పుడైతే తిరుపతి లడ్డు స్మెల్ అండి, సూపర్గా వచ్చింది. కింద నుండి పై వరకు మొత్తం ఫ్లేవర్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారుగా చిన్న టిప్స్ ఫాలో అవుతూ సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకో 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకోండి, అంటే ఘీ పైకి తేలినంత వరకు ఉంచితే సరిపోతుంది. చూడండి ఘీ నాకు పైకి తేలింది. కలుపుకున్నా మొత్తం. మీకు నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్.